పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా కరీంనగర్ జిల్లాలో ధాన్యాన్ని కొనే నాదుడే లేడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడన్నారు. అయితే ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. గోపాల్పూర్ కొనుగోలు కేంద్రంలో రైతులు తమ పంటను కాపాడుకునేందుకు పడుతున్న అవస్థలపై మా ప్రతినిధి వేణుగోపాలరావు మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా అంటే వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు అంటే పొద్దుందాకా ఆరబోచుడు రాత్రిపూట కాగానే వర్షాలు వచ్చిన నేపథ్యంలో అంటే మొత్తం మీద అయితే మనం ప్రస్తుతం కరీంనగర్ మండలంలో గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు అంటే కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి రైతులు వెనువెంటనే ఆ పరదాలన్నీ కప్పుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గత 2-3 రోజులు కూడా ఎండకు ఎండబెట్టి మరోవైపు ఇటు వర్షాన్ని తడిసిన వాళ్ళు పరదాలు కప్పుతున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా తమకి ఈ వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి ప్రతి చోట కూడా చెప్పిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇటు మార్కెట్ యార్డ్ కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, ఇటు రైతుల కళ్ళాల్లో కావచ్చు, అంటే ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనకు ఒక రైతు ఉన్నారు, స్పష్టంగా అంటే తడిచిన ధాన్యాన్ని చూపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి విజువల్ ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అంటే ఏంటి, ఎందుకు అసలు ఇట్లా తడుస్తున్నది, ఎండబెడుతుంది, ప్రాబ్లం ఏంటి అసలు? నేను 15 రోజుల కింద వరి కోసినాక మాకు ఇవారికి ఫస్ట్ ఎండినాయి, మ్యాచర్ వచ్చినాక మళ్ళీ సోమవారం ఓపెన్ చేసినాక వాళ్ళు మిల్లర్ అలాట్మెంట్ లేదని మళ్ళీ ఆగినాక మళ్ళీ నాన్నాయి, మళ్ళీ ఇప్పుడు థర్డ్ సార్ నాన్నాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ప్రతిదీ ఇంకా మళ్ళీ బుధవారం స్టార్ట్ చేస్తా అంటారు. మరి ఈ మిల్లర్లది నిర్లక్ష్యమా, ఐకేపీ నిర్లక్ష్యమా, మరి ఎందుకు కొంటలేరు? కానీ మాకు నిర్లక్ష్యం చేయబట్టి మాది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి నాన్నయ్య మళ్ళీ మ్యాచర్ రావాలంటే మేము ఎడిపోవాలి. 15 రోజుల నుంచి నేను వడ్లు ఎండబోతున్నాను, నాతోనే ఎండబోతున్నాను, మ్యాచర్ వస్తున్నాయి. మళ్ళీ ఇక కూడా మాకు ఏం చేయాలంటే వీళ్ళు మ్యాచర్ వచ్చినా రాకున్నా కూడా కొనాలని మేము కోరుకుంటున్నాము. ఈ రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక 15 రోజుల నుంచి 10 పరదలకు నాకు 150 ఈ పరదలు అయినాయి. 150 × 20 అంటే 3000 రూపాయలు. మాకు ఎంత నష్టం అవుతుంది, ఏం చేద్దాం? ఐకేపీ సెంటర్లు కూడా ఓపెన్ చేసి ఏదో ఫోటోలు దిగుడు స్టార్ట్ అయింది అని మట్టిగా మీకు ప్రతి ఒక్కటి బయట చెప్పుకుంటూ కాదు, నిజంగా వచ్చి కొనాలి. సెంటర్లో మ్యాచర్ వచ్చిందని ఎందుకు వెయిట్ చేస్తారు? మమ్మల్ని ఎందుకు లాస్ చేస్తారు? ఈ ప్రభుత్వం వైఫల్యమా, ఐకేపీ సెంటర్ల వైఫల్యమా, మిల్లర్ల వైఫల్యమా, లేకుంటే ఎందుకు ఇట్లా లేట్ చేస్తారు? ప్రతి ఒక్క చుట్టుపక్కల 10 సెంటర్లు స్టార్ట్ అయితే గోపాల్పూర్ మెయిన్ సెంటర్ ఇది, మరి ఎందుకు స్టార్ట్ అయితే లేదు? దీని నిర్లక్ష్యం ఏంటిది? మళ్ళీ వచ్చి ఏవో మేడం వచ్చి నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి అని ఇవన్నీ ఏమనద్దు, వచ్చి కొనాలి అంతే. ఎందుకంటే మాకు మ్యాచర్ వచ్చినప్పుడు మీరు రాలేదు, మీరు ఓపెన్ చేసారు కానీ మ్యాచర్ వచ్చినప్పుడు మీరు ఎందుకు కొనలేదు? నేను ఆ ప్రశ్న ఇస్తాను. అమ్మ చెప్పండి, అంటే మీ ఎన్ని ఒడ్లు ఉన్నాయి, ఎన్ని రోజులైంది ఇక్కడ పోసి, ఏంటి? 5 ఎకరాల పొలం 8 రోజుల పోసి 8 రోజులు వస్తుంది. ఎండవోసుడు మళ్ళా కుప్పవసుడు, ఎండవోసుడు, కుప్పవసుడు, వీటితో సకల తిప్పలు అవుతుంది. మాకేం న్యాయం చేస్తారో మరి ఏం చేస్తారో మాకు. ఈ వర్షం ఇప్పుడే మేము ఇంటికాడ నుంచి వచ్చే వరకు మొత్తం తడిసి. అధికారులు వచ్చి అడుగుతలేరా? మరి ఎవరు అడుగుతలేరు, ఏం చేస్తలేరు, ఏం న్యాయం చేస్తారో మరి ఏం కథనో మాకేం తెలియదు. కొద్దిగా వచ్చి కాంట అయినోళ్ళే అన్న కాంట పెట్టి జోకుతో మంచిగా ఉండు. 2 లక్షలు 3 లక్షల పెట్టుబడి అయింది, 5 ఎకరాలకు పెట్టుబడి అయింది. ఇప్పుడు ఏమవుతాయో ఏం పోతాయో కవులు పట్టుకున్నాము, ఏం చేసుడో ఎట్లా చేసుడో. మొత్తం మీద అయితే మహిళా రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది రైతులు కూడా ఎక్కడి వారు అక్కడే తమకు సంబంధించినటువంటి కుప్పల వద్ద నీళ్లను తీసేస్తూ కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ద్వారా చూడొచ్చు. కవర్లు వేసినా కూడా కవర్ల కింద వాటర్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి రైతు కూడా దీనావస్థనే చెప్పాలి. ఎందుకంటే ఆరుగాలం కష్టించే రైతన్నకు అడుగడుగున కష్టాలే అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఓవైపు వర్ణుడు కరుణించక అకాల వర్షాలతో ఓవైపు, మరోవైపు పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అనే నేపథ్యం మరోవైపు. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన స్పందించాలి, కొనాలి. లేకుంటే మాత్రం రంగు మారాయి అని చెప్పి వివిధ రకాలుగా కారణాలు చూపెట్టి కొనుక్కోపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు కొంతమంది ఉంటే, ప్రస్తుతం మనకు ఇంకొక రైతు కూడా అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి, ఎందుకు కొంటలేరు? వీళ్ళు ఏంటంటే అమాలీల కొరత అని రైస్ మిల్లర్లు దించుకుంటలేరని ఒక్క విషయం చెప్తారు.
రెండోది దీని గురించి అసలు పట్టించుకునే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు అసలు ఐకేపీ సెంటర్ల మీద మానిటరింగ్ చేసే అధికారి ఎవరు లేరు. స్థానిక మా ఐకేపీ పిఎస్ఎస్ దుర్షడి వారి పోతే రేపు పెడతాం మా పెడతాం అనుకుంటా కాలయాపన చేసుకుంటా పొడిగిస్తారు. అనుకోకుండా ఇవాళ పొద్దున వచ్చిన వర్షాలకు మళ్ళీ మాకు యథావిధి స్థానానికి తడిసినాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి తొందరగా ఈ వచ్చిన వడ్లన్నీ ఇవాళ లేపితే కనీసానికి వీళ్ళకన్నా కొద్దిగా ఉపశమనం అయితే మళ్ళీ దీని అడుగు ఇంకో రైతు పోసుకుంటాడు. కాబట్టి ఈ అకాల వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో అర్థమవుతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా గవర్నమెంట్ వైఫల్యమే. ఎందుకంటే రైస్ మిల్లుల మీద ఆజమాయిష్ అనేది ప్రభుత్వం దగ్గర చేతనైతే లేదు. ఆ చేతగానితనం వల్లనే రైతులకు శాపంగా మారింది. ఐకేపీలో పోసిన వడ్లను వాళ్ళు రంగు మారినా గత ప్రభుత్వాలు మొలకొచ్చినా కూడా మాకు కాంట పెట్టారు. కాబట్టి అదే విధంగా వీళ్ళు కూడా పెట్టేయాలనేది మా యొక్క డిమాండ్. యాక్చువల్గా అంటే ఇప్పటి వరకు ఈ కల్లాలు కానీ ఐకేపీ సెంటర్లు కానీ ఎంతవరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు? గత సీజన్ కంటే మాత్రం ఈసారి ఇంకా ఒక 20% ఎక్సెస్ ఉంటుంది. ఎందుకంటే వడ్లు పొలాలు బాగున్నాయి. ఖచ్చితంగా 30 క్వింటాలకు తక్కువ ఏ రైతుకు కూడా వెళ్తలేవు. ఎందుకంటే మళ్ళీ బోనస్కు ఆశపడి సన్న వడ్లు కూడా బాగానే సాగు చేసారు. ఆ పొలాలు కూడా 28-27 క్వింటాల కంటే తగ్గే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి కాకపోతే మాకు ఏంటంటే వర్షాలతోటి పంటలు నేల కొరిగి కొద్దిగా కోతలు ఆలస్యం అవుతున్నాయి తప్ప వడ్ల దిగుబడి మాత్రం గణనీయంగా పెరుగుతుంది పోయినసారి కంటే. మేము ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి దాదాపు 10 రోజులు అవుతుంది. ఆ 10 రోజుల నుంచి ఎండ పోసుకుంటూ కుప్ప పోసుకుంటా చేస్తున్నాము. అది ఎట్టి పరిస్థితుల్లో ఐకేపీ సెంటర్ వాళ్ళు తొందరగా వచ్చి ఈ కాంటను చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీరు? నేను 9 ఎకరాలు వేసిన, 4 ఎకరాలు కోసిన. వర్షం ఇప్పటికి 10 రోజులే కోసి మొత్తం వర్షం పరదల కిరాయిలే 20-30 వేలు అవుతున్నాయి. ఈ కొనేటోళ్ళు లేరు. మ్యాచర్ వచ్చినాయి. నిన్న కుప్ప పోసినాం, మళ్ళీ కొంచెం ఉల్లారని అని మళ్ళీ నేర్పినాం. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నటి వానకు గంట వానకు మళ్ళీ అన్నీ నానినాయి. మళ్ళీ ఎప్పటి విధంగా ఇట్నే మొత్తం వడ్లన్నీ నాని మొలకలు ఎత్తే పరిస్థితి ఉంది. ఇంకా 4 ఎకరాలు అడ్డం పడి నీళ్ళలోనే ఉంది. మొత్తానికి పంట చేతికి వచ్చరాక్సుగా నమ్మకం లేదు. ఈ కోసిన హైట్తోనే 10 రోజుల సంది బాగా ఇబ్బంది పడుతున్నాం. అయినా కొనే అని అత్తలేరు. మిల్లుకు పోతున్న వాళ్ళు 1700-1800 అంటారు. ఇక్కడ ఐకేపీలో పోతున్నాం వీళ్ళు పట్టించుకోవట్లేరు. అధికారులని కొనాలి. పచ్చి వడ్లు కానీ ఎండిన వడ్లు కానీ ఎట్లున్నాయి అట్లా రూపాయి అటో ఇటో కొనాలి. ఇప్పుడు ఐకేపీ వాళ్ళని అడుగుతానేమో మాకు ఇంకా మిల్లు అలాట్మెంట్ రాలేదు అధికారుల నుండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అడిగితే రేపు మాపు ఎల్లుండి అని చెప్పి గత 10 రోజుల నుంచి వారం రోజుల నుంచి మాకు ఇదే ముచ్చట చెప్తా ఉన్నారు. ఒక్కొక్క రైతు ఇక్కడ వడ్లు ఎండబోసి 18-20 రోజులు అవుతుంది. మాయిచర్ మీరు చూసుకున్నట్టయితే 10-12 వస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికీ ఎవరు కూడా వచ్చి వడ్లు ఎత్తట్లేదు. రైతుల పరిస్థితి చూడండి. ఇది 3వసారి. ఆ పరదల కిరాయి చూడండి. ఒక్కొక్క రైతుకు 20-30 పరదలు పడుతున్నాయి. పరదల కిరాయి అవుతున్నాయి. హార్వెస్టింగ్ గంట కోసేది 3 గంటలు కోసింది. మీరు చూడొచ్చు ఎన్ని వాటర్ ఉన్నాయి, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికలే కనబడుతున్నాయి కానీ మా రైతులు కనిపిస్తలేరా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు పండించిన ప్రతి గింజ అది తడిసినా మొలకొచ్చినా ఏదైనా కూడా మద్దతు ధర ప్రకటించి వెంటనే ఐకేపీలో ఉన్న ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేసి రైతుకు అండగా ప్రభుత్వం నిలవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనాలని చెప్పి రైతులైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.